శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వలన ఆల్మోస్ట్ జనవరి నెలలో అన్నింటా కూడా విశేషమైనటువంటి లాభాలు, ఎవరెవరికి ఎక్కువగా లాభాలు ఉంటాయంటే అందరికీ అండి. ముఖ్యంగా శుభకార్యాలు చేయాలనుకునేటువంటి వారికి, ఉద్యోగస్తులకి, అలాగే నూతన వ్యాపారస్తులకి, అలాగే విశేషంగా ద్వితీయ స్థానం మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించి కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క గురుగ్రహ సంచారం ద్వితీయ స్థానంలో ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి, అలాగే విద్యార్థులకి, గృహిణులకి చాలా మంచి యోగమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. అలాగే చతుర్థ స్థానం నందు కేతుగ్రహ సంచారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి సంబంధించి ఏదైనా సరే ఒక పని కానీ, లేకుంటే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య కానీ, లేదా మీ కుటుంబంలో ఇంకెవరిదైనా ఏదైనా పని పెండింగ్లో పడడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అది కాకుండా ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ విషయానికి వస్తే కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడైనా సరే, కేతువు మనకు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే లాభిస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంచారం 4వ స్థానంలో సంచారం చేయడం వలన కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కనుక ఏవైనా సరే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కానీ, చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించి కానీ, అలాగే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం, శని ఏకాదశ స్థానంలో లాభిస్తాడు. కాబట్టి ఏవైనా సరే మీరు ద్వితీయ లాభస్థానంగా ఇనుము, వాహనములు, అగ్ని, విద్యుత్ వీటికి సంబంధించి పనులు చేయడం మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఎక్కువ లాభిస్తూ ఉంటుంది. దశమ స్థానమునందు రాహుగ్రహ సంచారం, దశమంలో రాహు ఎప్పుడు కూడా యోగించడు. కాబట్టి మీకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఇబ్బంది పడవచ్చు. జాబ్స్ ఏమైనా ఉంటే, జాబ్లో శాలరీస్ ఏమైనా ఉంటే కాస్త పెండింగ్ అవ్వచ్చు, లేదా కొన్ని రోజుల పాటు జాబ్ ఆగొచ్చు, లేదా ఏవైనా సరే మీరు. అలాగే నవమ స్థానంలో సూర్యగ్రహ సంచారం కూడా చూసుకుంటే అది కూడా అనుకూలం కాదు. కాబట్టి ప్రభుత్వ సంబంధిత ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇన్కమ్, ఎందుకంటే దశమ స్థానము, నవమ స్థానం రెండూ అనుకూలంగా లేవు కాబట్టి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మిమ్మల్ని బతికిస్తుంది. అలాగే వీరికి నవమ స్థానమునందు బుధగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైనా సరే వ్యాపారస్తులకి బుధుడు నవమంలో ఉండకూడదు. అలా ఉంటే వ్యాపారానికి సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉంది. ఏవైనా సరే ఒక పని అనుకున్న వ్యాపారస్తులు నూతనమైన పనులు చేయాలన్నా, ఏవైనా కొంచెం బ్రాంచ్ అంటే ఏవైనా సరే కొంచెం మీ యొక్క ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా ఏదైనా ఇంకా బ్రాంచెస్ పెట్టాలనుకునేటువంటి విధమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళినా అంత అనుకూలంగా ఉండదు. ఇక శుక్రుడు అలాగే కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో, శుక్రుడు నవమ స్థానంలో యోగించుడు, కుజుడు కూడా యోగించుడు. ఓవరాల్గా 9th and 10th హౌస్ రెండూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండండి, ప్రయోగాత్మకమైన పనులు చేయకండి. భూ సంబంధిత లావాదేవీలు చేసే వారందరూ కూడా చాలా జాగ్రత్త వహించండి. అన్యోన్య దాంపత్యము చేసేటువంటి వాళ్ళు కూడా మాటల వల్ల ఏదైనా యుద్ధం జరగవచ్చు, ఆ పరంగా కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి మెయిన్ సోర్స్ ఆఫ్ పనులన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఇది ఈ యొక్క జనవరి నెలలో. ఇక ప్రత్యేకంగా వీళ్ళు ఏ మంత్రం చదవాలి, అలాగే ఏ రెమెడీస్ ఆచరించాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది. అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే
వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము, ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్ధాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున, పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక
సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ, దశాంశ, ఏకాదశాంశల 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి, వ్యాపారము, వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.